హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఈ 2022 జనవరి స్టార్టింగ్లో జిరోదా CEO అయిన నితిన్ కామత్ గారు ట్రేడింగ్ రిలేటెడ్గా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తను చేసిన స్టేట్మెంట్స్ని గమనిస్తే తను ఆల్మోస్ట్ 25 ఇయర్స్ నుంచి ట్రేడింగ్లో ఉన్నారని, అండ్ ఇన్ని సంవత్సరాల్లో ట్రేడర్స్ని చూసిన దానికంటే ఈ వైరస్ ఈవెంట్ స్టార్ట్ అయిన తర్వాత స్టాక్ మార్కెట్లోకి వచ్చిన ట్రేడర్స్ ఒక సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. దీనికి కారణం సోషల్ మీడియాలో ట్రేడింగ్ అంటే చాలా ఈజీ మనీని ఎర్న్ చేయడానికి, సంపాదించడానికి స్టాక్ మార్కెట్ ఒక అవకాశం అనేలా జరుగుతున్న పబ్లిసిటీ. ఇవి చేస్తున్న కామెంట్స్ అయితే ఇలా కామెంట్స్ని చేస్తూ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ చేశారు. రియాలిటీలో స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేస్తున్న అందరు యాక్టివ్ ట్రేడర్స్లో లెస్ దాన్ 1% మాత్రమే ట్రేడింగ్ని స్టార్ట్ చేసిన ఫస్ట్ 3 ఇయర్స్లో బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఎక్కువ రిటర్న్ సంపాదిస్తున్నారు అని మెన్షన్ చేశారు. ఈ లాస్ట్ స్టేట్మెంట్ని గమనిద్దాం. స్టార్టింగ్లో చేసిన స్టేట్మెంట్స్ మోస్ట్లీ మనకు ఐడియా ఉంటాయి, బట్ లాస్ట్ చేసిన స్టేట్మెంట్ని గమనిస్తే ట్రేడింగ్ స్టార్ట్ చేస్తున్న మోస్ట్ ఆఫ్ ద యాక్టివ్ ట్రేడర్స్లో వాళ్ళు స్టార్ట్ చేసిన ఫస్ట్ 3 ఇయర్స్ని గమనిస్తే లెస్ దాన్ 1% మాత్రమే, ఎంటైర్ ఇండియాలో లెస్ దాన్ 1% మాత్రమే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ కంటే, మీన్స్ మనం ఏం చేయకుండా బ్యాంక్లో వేసే ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఎక్కువ రిటర్న్ని జనరేట్ చేస్తున్నారనే కామెంట్ జిరోదా CEO అయిన నితిన్ కామత్ గారి దగ్గర నుంచి వచ్చింది. జిరోదా CEO ఎవరు? ఒకవేళ బిగినర్స్ అయితే జిరోదా CEO ఎవరు? తను చెప్పిన స్టేట్మెంట్స్కి మనం అంత వాల్యూ ఇవ్వాలా అంటే, జిరోదా ఒక ఆన్లైన్ డిస్కౌంట్ బ్రోకర్ అండ్ ఇండియాలోనే టాప్ బ్రోకర్, మీన్స్ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఇతర బ్రోకర్స్ కంటే జిరోదా దగ్గర ఎక్కువగా ఉన్నారు. సో తన దగ్గర ఉన్న డేటాని ఆధారంగా చేసుకొని తను చేసిన ఇంపార్టెంట్ కామెంట్, లెస్ దాన్ 1% ట్రేడర్స్ మాత్రమే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఎక్కువ రిటర్న్ని జనరేట్ చేస్తున్నారని. రెస్ట్ ఆఫ్ ద 99% లూజర్సా? కాదు, మేబీ ఈక్వల్ టు ఫిక్స్డ్ డిపాజిట్ రిటర్న్ ఆర్ లెస్ దెన్ ఫిక్స్డ్ డిపాజిట్ రిటర్న్ కూడా ఉండొచ్చు. బట్ అది మన టైం వేస్ట్ కదా. మనం ట్రేడింగ్లో ఉంటూ ట్రేడింగ్ చేస్తూ దానికంటే ఫిక్స్డ్ డిపాజిట్లోనే మనకు బెటర్ రిటర్న్ వస్తుంటే మనం అంత టైం స్పెండ్ చేయాల్సిన నీడ్ లేదు కదా. అయినా ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? ఈ వీడియో స్టార్టింగ్లో ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నారు? యాక్చువల్గా నేను చేయాలనుకుంది Q&A. ట్రేడింగ్ రిలేటెడ్గా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, వాటన్నిటిని గ్రూప్ చేస్తూ వాటికి నేమ్స్ చేస్తూ మన ట్రేడింగ్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేద్దాం అనుకుంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ కనిపించింది. ట్రేడింగ్లో లక్షలు ప్రాఫిట్లు పెడుతుంటారు. మరి ఎప్పుడైనా విన్నారా? ట్రేడింగ్లో ఈ పర్టికులర్ ట్రేడర్ 1000 crores ఎర్న్ చేశాడు. ఇలా కంటిన్యూస్గా ట్రేడ్ చేస్తూ ఒక పర్టికులర్ పాయింట్కి 1000 crores 10,000 crores సంపాదించాడని ఎప్పుడైనా విన్నారా? కానీ ఇన్వెస్ట్మెంట్లో వినుంటారు. ఇన్వెస్ట్మెంట్స్లో మనకి చాలా నేమ్స్ ఉంటాయి, కానీ ట్రేడింగ్లో మనకు అలాంటి నేమ్స్ ఉండవు. ఎందుకని? నిజంగా వేలు, లక్షలు, కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు ఓవర్ ద పీరియడ్ అలా చేస్తుంటే వాళ్ళు కూడా ఏ వారెన్ బఫెట్ లాగో, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, అక్కడ అడిగారు కాబట్టి కామెంట్లో, అలా అయిపోయి ఉండాలి కదా. ఇక్కడ నుంచి పాస్ట్లో కూడా మనకు అలాంటి ఎగ్జాంపుల్స్ బోల్డ్ కనిపించి ఉండాలి కదా. అలా ఎందుకు జరగట్లేదు? అది ఈ వీడియో ఒక మెయిన్ థీమ్. ఇప్పటివరకు ఈ కంటెంట్ని నేను ప్రీవియస్ వీడియోస్లో ఎక్కడ కూడా మాట్లాడలేదు. సో ఈ క్వశ్చన్ అడిగారు అండ్ రీసెంట్గా జిరోదా CEO నితిన్ కామత్ గారు ఈ స్టేట్మెంట్ చేశారు. అండ్ రీసెంట్ డేస్లో గమనిస్తున్నాను, పర్టికులర్లీ మన స్టాక్ మార్కెట్ ఛానల్స్ రిలేటెడ్గా వాటిని టార్గెట్ చేస్తూ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, మీకు మేము డైలీ కాల్స్ ఇస్తుంటాం, మీ దగ్గర 1 lakh ఉంటే 50,000, 1 lakh ఉంటే 3 lakh, ఇలా అబ్నార్మల్గా రిటర్న్స్ని చూపించే ప్రయత్నం పర్టికులర్గా బిగినర్స్ని టార్గెట్ చేస్తూ, స్టాక్ మార్కెట్లో కొత్తగా వస్తున్న టార్గెట్ చేస్తున్న ప్రమోషనల్ యాక్టివిటీస్ రిలేటెడ్గా కూడా మీకు అవగాహన ఉండాలని స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ రిలేటెడ్గా కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని యాజ్ ఏ యూట్యూబ్ ఛానల్గా కాదు, యాక్చువల్గా ఇలా ట్రేడింగ్ రిలేటెడ్గా నెగిటివ్ ఏ ట్రేడింగ్ ఛానల్ కూడా చేయదు. బట్ ఈ వీడియో కారణంగా మేము ట్రేడింగ్ని ఎంకరేజ్ చేయాలని కాదు, డిస్కరేజ్ చేయాలని కాదు, ఫ్యాక్ట్స్ని మాట్లాడాలనుకుంటున్నాను. నా ఫ్యాక్ట్స్ని మాట్లాడుతూ 4 ఇంపార్టెంట్ టాపిక్స్ని మాట్లాడుకుందాం. ఫస్ట్ది, ఇప్పుడు ఏ జిరోదా CEO అయితే నితిన్ కామత్ గారు అయితే మనకి స్టేట్మెంట్ చేస్తున్నారో, తను లాస్ట్ 25 ఇయర్స్లో ఈ ఎంటైర్ ట్రేడింగ్ యాక్టివిటీ రిలేటెడ్గా తను నేర్చుకున్న 5 ఇంపార్టెంట్ లెర్నింగ్స్. ఈ 5 లెర్నింగ్స్ని బిగినర్స్ నేర్చుకొని ఆ మిస్టేక్స్ని అవాయిడ్ చేస్తే అది బెటర్ ట్రేడింగ్ కెరియర్కి ఉంటుందని ఇలా తను చేసిన స్టేట్మెంట్స్ని మొదట గమనిద్దాం. అండ్ సెకండ్ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ డేటా. దీంతో మీకు లక్ష సంపాదించాలి, లేకపోతే 50,000 పెడితే 5,000 సంపాదించాలి, ఇంత రిటర్న్స్ని మీరు చూడరు. ఈ సెకండ్ ఎగ్జాంపుల్తో మీకు నేను డేటాతో ప్రజెంట్ చేస్తాను. 1000 రూపీస్ క్యాపిటల్ ఉన్న వ్యక్తి 10 రూపీస్ సంపాదిస్తే, మీన్స్ 1% సంపాదిస్తే ఓవర్ ద పీరియడ్ ఆ 1000 crores ఎలా మారుతుంది? జస్ట్ క్రోర్సే కాదు, లక్షల కోట్లుగా ఎలా మారుతుంది? ఇది మనం డేటాతో గమనించే ప్రయత్నం చేద్దాం. లక్షలు కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు, ట్రేడింగ్లో సంపాదిస్తున్న వాళ్ళు ఓవర్ ద పీరియడ్ దాన్ని అలానే రెప్లికేట్ చేస్తూ, ఎందుకని వారెన్ బఫెట్ స్టేజ్కి, లైక్ ఇన్వెస్టర్స్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాం, చాలామంది పేర్లను చూస్తూ ఉంటాం, వాళ్ళ స్టేజ్కి ట్రేడర్స్ ఎందుకు వెళ్ళలేరు? ట్రేడింగ్కి ఇన్వెస్ట్మెంట్కి రిలేటెడ్గా ఉన్న మెయిన్ థీమ్ ఏంటి? ఈవెన్ ట్రేడర్స్ కూడా ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు? ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన నీడే ఉంది, దాన్ని ట్రేడింగ్లోనే పెడితే ఇంకా మంచి డబ్బులు వస్తుంది కదా.
ఈ ఇంపార్టెంట్ లెర్నింగ్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మాట్లాడుకుందాం. అండ్ ఫోర్త్ అండ్ ఫైనల్ థింగ్, ఎంటైర్ ట్రేడింగ్ రిలేటెడ్గా నేను మీకు ఇవ్వబోతున్న ఇంపార్టెంట్ సజెషన్స్ ఆర్ ఒక కంక్లూజన్ ఈ వీడియోకి. అండ్ నా నుంచి చూస్తున్న ఒక రిక్వెస్ట్, ఎవరైతే వీడియో చూస్తున్నారో మీ రిలేటెడ్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నది మీకు ఎండ్లో చెప్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో తను ఫస్ట్ చేసిన కామెంట్ని మనం చూసాం కదా, లెస్ దాన్ 1% ట్రేడర్స్ మాత్రమే 3 years చూస్తే, వాళ్ళు స్టార్ట్ చేసినప్పటి నుంచి 3 years చూస్తే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ని బీట్ చేయగలుగుతున్నారు. మిగతా వాళ్ళంతా బ్యాంక్లో అలా వేస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్ కంటే తక్కువగా డబ్బులు సంపాదిస్తున్నారని తను యాక్చువల్గా స్టేట్మెంట్ చేసింది ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్కి. అలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్లో నేను అలా స్టేట్మెంట్ చేసిన తర్వాత చాలా మంది ట్రేడర్స్ ఆశ్చర్యపోయారు. దాని గురించి తను మాట్లాడుతూ, ట్రేడింగ్ అనేది ఒక బిజినెస్ని రన్ చేయడం లాంటిది. బిజినెస్ స్టార్ట్ చేసిన అందరూ సక్సెస్ అవుతారా? సక్సెస్ కాదు. ట్రేడింగ్ కూడా అలాంటిదే. అండ్ ఈ రీసెంట్ టైమ్స్లో ట్రేడింగ్ అనేది ఒక ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా చూస్తున్నారు. ప్రైమరీ ఎర్నింగ్గా ఏదైనా జాబ్ కానీ బిజినెస్ని కానీ చేస్తూ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళే ఎక్కువగా సక్సెస్ అవుతున్నారని, బికాస్ ఇందులో నుంచే డబ్బులు సంపాదించాలి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ట్రేడింగ్ నుంచి వచ్చే డబ్బులతోనే నేను డే టు డే యాక్టివిటీస్ని చేయాలనుకునే వాళ్ళకి ప్రెషర్ క్రియేట్ అవుతుంది. తద్వారా వాళ్ళ లాసెస్కి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుందని మెన్షన్ చేస్తూ, సోషల్ మీడియాలో కనిపించే ఎవ్రీ ప్రాఫిటబుల్ స్క్రీన్ షాట్ని అంత ఈజీగా నమ్మద్దు అని చెప్పారు. సో తన పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ కొన్ని రియల్ ఉండొచ్చు, కొన్ని రియల్ కాకపోయి ఉండొచ్చు అని తను చెప్తూ ఉండొచ్చు. సో అది నిజమా కాదా అనేది పక్కన ఉంచితే, అది ఎంత క్యాపిటల్ మీద క్లారిటీ లేని ప్రాఫిట్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. 5 ఇంపార్టెంట్ లెర్నింగ్స్లో ఫస్ట్ దే తను మెన్షన్ చేస్తున్నది, సో ఎప్పుడు ఎంటర్ అవుతున్నా స్టాప్ లాస్, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఆ ట్రేడ్ నుంచి మనం ఎప్పుడు క్విట్ అవ్వాలనే దాని రిలేటెడ్గా ఒక క్లారిటీ ఉండాలని మెన్షన్ చేస్తూ, ఒక ఇంపార్టెంట్ ట్రేడర్ని ఇంటర్వ్యూ చేసిన పాయింట్ ఆఫ్ టైంలో తను మెన్షన్ చేసింది, మీరు ఏ ట్రేడ్లోకి ఎంటర్ అవుతున్నా మీ దగ్గర ఉన్న క్యాపిటల్లో మోర్ దాన్ 1% మీరు ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ ట్రేడ్లో లాస్ అవ్వకూడదు. సో ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చూస్తే, మీ దగ్గర ఒక 1 lakh క్యాపిటల్ ఉందనుకుంటే, మీరు ఒక పర్టికులర్ డేలో ఎన్ని ట్రేడ్స్ అయినా చేయండి, ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ అయినా చేయండి, కానీ ఏ సింగిల్ ట్రేడ్లో కూడా మోర్ దాన్ 1000 మీరు లాస్ అవ్వకూడదు. ఏ ట్రేడ్ కూడా, ఏ పర్టికులర్ ట్రేడ్ కూడా మన ఎంటైర్ క్యాపిటల్లో 1% కంటే ఎక్కువ మనల్ని లాస్కి గురి చేయకూడదు. 1 lakhలో 1% అంటే 1000. ఈచ్ ఫెయిల్యూర్ ట్రేడ్లో 1000 కంటే ఎక్కువగా లాస్ ఉండకూడదని తను మెన్షన్ చేస్తున్నారు. సెకండ్ది, ఎప్పుడు కూడా ట్రెండ్కి ఫైట్ చేయొద్దు. స్టాక్స్ పెరుగుతూ ఉంటే ఇక్కడి నుంచి పడుతుందేమో అని, లేకపోతే పడిపోతుంటే ఇక్కడి నుంచి పెరుగుతుందేమో అని అలా ట్రెండ్కి అగెనెస్ట్గా ఉండదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మార్కెట్లో ట్రెండ్ని ఫాలో అయ్యే వాళ్ళే విన్ అవుతారని మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఇది మేబీ ఇన్వెస్టర్స్ని ఉద్దేశించి చెప్పుంటారు. యావరేజ్ డౌన్ గురించి మాట్లాడుతున్నారు. స్టాక్స్ పడిపోతూ ఉంటే ఇవి ఇంకెంత పడతాయి, ఇక్కడి నుంచి పెరుగుతుందేమో అని అలా పడిపోతున్న స్టాక్స్ని అగైన్ కొంటూ ఉంటారు. ఒకవేళ డబ్బులు లేకపోతే పెరిగిన స్టాక్స్ని అమ్మేస్తూ ఉంటారు. దీనికి ఎగ్జాక్ట్గా రివర్స్ చేస్తేనే స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవుతారని తను కామెంట్స్ చేస్తున్నారు. మీన్స్ పెరుగుతున్న స్టాక్లోకే అగైన్ అండ్ అగైన్ మనీని మనం పెట్టడానికి ప్రయత్నించాలి. అండ్ ఈ పడిపోతున్న స్టాక్స్లో కూడా ఒక పర్టికులర్ పాయింట్ చూసి ఎగ్జిట్ అవ్వాలి తప్పితే వాటిల్ని యావరేజ్ చేయకూడదు. పెరుగుతున్నవే కొనండి, పడిపోతున్నవి ఒక పాయింట్ చూసి ఎగ్జిట్ అయ్యి, ఇన్ సింపుల్ టర్మ్స్ పెరిగిపోతున్న స్టాక్స్ ఇంకెంత పెరుగుతుందిలే అని సెల్ చేయడం, పడిపోతున్న స్టాక్స్ని ఇంకెంత పడుతుందిలే అని బై చేయడం కాకుండా దీన్ని ఎగ్జాక్ట్గా రివర్స్ చేయండి. పెరిగిపోతున్న స్టాక్స్లోనే అగైన్ అండ్ అగైన్ మనీ పెట్టడానికి ప్రయత్నించండి. అండ్ పడిపోతున్న స్టాక్స్లో పాయింట్లు ఎగ్జిట్ అవ్వండి అనే స్టేట్మెంట్ని తను చేస్తున్నారు. లీవరేజ్ అనేది అంత మంచిది కాదు అని చెప్తున్నారు. లైక్ మీ దగ్గర ఒక 1 lakh ఉంటే ఆ 1 lakhతోనే ట్రేడ్ చేయడానికి ప్రయత్నించండి. బ్రోకర్ ఒకవేళ 5 times మీకు మార్జిన్ ఇస్తున్నాడు, ఈక్విటీలో మీకు ఒకవేళ 5 times మార్జిన్ ఇస్తున్నాడు, ఎంటైర్ మార్జిన్ యూజ్ చేసి మీరు ట్రేడ్ని చెయ్యొద్దు. బ్రోకర్ మనీని కూడా యూజ్ చేసి మీరు ట్రేడ్ చేస్తుంటే మీరు పెట్టే స్టాప్ లాస్ ఆర్ టార్గెట్ అనేది అబ్నార్మల్గా ఉంటుంది. కాబట్టి మీ దగ్గర ఉన్న ఎంటైర్ ట్రేడింగ్ క్యాపిటల్ పోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. మీ దగ్గర ఎంత డబ్బులు ఉందో దానికి తగ్గట్టే ట్రేడ్ చేయండి అని మెన్షన్ చేస్తున్నారు. సో కాబట్టి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ బ్రోకర్స్ దగ్గర నుంచి లీవరేజ్ తీసుకోవడం అయితే మానేయడానికి ప్రయత్నించండి అని యాజ్ ఎ డిస్కౌంట్ బ్రోకర్ తనే ఈ స్టేట్మెంట్ని చేస్తున్నారు. అండ్ ఫైనల్లీ, స్టాక్ టిప్స్ని అవాయిడ్ చేయండి. మీరు ఎవరి దగ్గర నుంచి స్టాక్ టిప్ని తీసుకున్నా మీరు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వడం పాసిబుల్ కాదు. బికాస్ ఒక స్టాక్ టిప్ ప్రొవైడ్ చేసే అతని రిస్క్ రివార్డ్ ఒకలా ఉంటుంది, మీ రిస్క్ రివార్డ్ ఒకలా ఉంటుంది, మీ దగ్గర ఉన్న క్యాపిటల్ డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడైతే మీ అంతటిగా మీరు అనాలిసిస్ చేసి మీ ఓన్ ట్రేడ్స్ని మీరు తీసుకుంటారో, మీకు మీ ఇండివిజువల్ నేచర్ని బట్టిన ట్రేడ్స్ని మీరు తీసుకుంటారు. సో ఇవి తను మెన్షన్ చేస్తున్న ఇంపార్టెంట్ టిప్స్. ఇప్పుడు తను చేసిన స్టేట్మెంట్ దగ్గరికి వద్దాం. 1% కంటే తక్కువ ట్రేడర్సే ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఎక్కువగా రిటర్న్స్ని జనరేట్ చేస్తున్నారన్నారు కదా. స్టాక్ మార్కెట్లో 97% ట్రేడర్స్ లూజర్సే, లేకపోతే 99% లూజ్ అవుతూ ఉంటారు. 1% ఆర్ లెస్ దాన్ 1% సక్సెస్ఫుల్గా ఉంటారని మనకు ఎప్పటి నుంచో వినిపిస్తున్నదే. ఇది సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏం కాదు. నేను మీకు ప్రీవియస్గా కూడా చెప్పాను, మేము పర్సనల్గా స్టార్ట్ చేసినప్పుడు మాకు క్లారిటీ ఉంది, ట్రేడింగ్ అనేది అంత సక్సెస్ఫుల్ కెరియర్ ఏం కాదు, మనం దీన్ని చూస్ చేసుకోకూడదు కెరియర్. కానీ
అందుకే చదువుకుంటున్న పాయింట్లో ఎప్పుడు కూడా స్టడీస్ని నెగ్లెక్ట్ చేయలేదు. స్టాక్ మార్కెట్ మన లైఫ్ అనుకొని మేము ఎప్పుడూ చూడలేదు. అది ప్యారల్గా చేస్తూ వచ్చాం. దానికి కావాల్సిన డబ్బులు రిలేటెడ్గా మేమే మా అంతటిగా ఓన్గా ఇన్కమ్ సోర్స్ని క్రియేట్ చేసుకుంటూ వచ్చాం. మా అంతటిగా మేము ఓన్గా ఇన్కమ్ సోర్సెస్ని క్రియేట్ చేసుకుంటూ వాటిని స్టాక్ మార్కెట్లో పెడితే ఇవన్నీ మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం. ఇలా చేసుకుంటూ వచ్చే ప్రయత్నం చేసాం. సో ఇక్కడ మేము చేసిందంతా ఒకటే, మేము 1%లో ఉండగలిగే స్కిల్ని మేము డెవలప్ చేసుకోగలమా లేదా. ఇన్ కేస్ ఓవర్ ద పీరియడ్ మేము ఆ స్కిల్ని డెవలప్ చేసుకోవడంలో ఫెయిల్యూర్ అయితే మేము హ్యాపీగా మా కెరీర్ రిలేటెడ్గా మేము ఫోకస్ చేద్దాం అనుకున్నాం. ఎలా అయినా స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలనేది మా మైండ్లో లేదు. అండ్ స్టాక్ మార్కెట్లోకి వచ్చేసరికి స్కిల్ ఒకటే కాదు, 3 ఇంపార్టెంట్ థింగ్స్. స్కిల్ ఒక పర్టికులర్ ట్రేడ్ కానీ ఆర్ ఆప్షన్ స్ట్రాటజీ కానీ వాటి రిలేటెడ్గా మనకు నాలెడ్జ్ ఇస్తుంది. ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, వీటి రిలేటెడ్గా. సో స్కిల్ తర్వాత మోస్ట్లీ మనకి డిసిప్లైన్ ఇంపార్టెంట్. మీన్స్ మనం ఒక స్టాప్ లాస్ అనుకున్నారు, ఎగ్జిట్ పాయింట్ అనుకున్నా, అక్కడ మనం అనుకున్న దాన్ని రెస్పెక్ట్ చేస్తూ ఎగ్జిట్ అవ్వాలి. కానీ కనిపిస్తున్న లాస్కి మనం స్లేవ్ అయి బానిస అయిపోయి మనం అక్కడ ఎగ్జిట్ అవ్వకుండా అది ఎలా అయినా రికవర్ అవుతుందని ఒక థాట్ ప్రాసెస్తో డిసిప్లైన్ని కోల్పోకూడదు. స్కిల్, ఎంట్రీ, ఎగ్జిట్ వీటి రిలేటెడ్గా ఉండే నాలెడ్జ్ అయితే, డిసిప్లైన్ మనం అనుకున్న దాని రిలేటెడ్గా ఎగ్జిట్ ఆర్ స్టాప్ లాస్ రిలేటెడ్గా మనం పెట్టుకున్న రూల్ని ఫాలో అవడం. స్కిల్ ఉండాలి, డిసిప్లైన్ ఉండాలి అండ్ ఆల్సో పేషెన్స్ ఉండాలి. ఇస్తున్న స్టాప్ లాస్లు ఏమో మంచిగా ఇస్తూ టార్గెట్ కోసం వెయిట్ చేసే పేషెన్స్ మనకి లేకపోతే కూడా స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వరనేది నా ఒపీనియన్. స్కిల్ ఉండాలి, డిసిప్లైన్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. జీరోదా CEO నితిన్ కామత్ గారు ఏం స్టేట్మెంట్స్ చేశారు, తన రిలేటెడ్గా తను చెప్పిన 5 ఇంపార్టెంట్ టిప్స్ వీటితో ఇక్కడ అయింది. ఇప్పుడు సెకండ్ టాపిక్లోకి మూవ్ అవుదాం. స్టాక్ మార్కెట్లోకి వచ్చిన పాయింట్ ఆఫ్ టైంలో మన దగ్గర తక్కువ క్యాపిటల్ ఉన్న పాయింట్ ఆఫ్ టైంలో దాన్ని ఎలా అయినా సరే క్విక్గా గ్రో చేయాలి. మీ దగ్గర 10,000 ఉంటే 10,000 సంపాదించవచ్చు, లేకపోతే 1 lakh ఉంటే 50,000 సంపాదించవచ్చు. మా దగ్గర స్ట్రాటజీస్ ఉన్నాయి. లేకపోతే మేము ఇచ్చిన బ్యాంక్ నిఫ్టీ కాల్తో క్యాపిటల్ డబుల్ అయిపోయింది. వీటిల్ని నమ్మి హై రిస్క్ తీసుకొని ఉన్న క్యాపిటల్ని కంప్లీట్గా వైప్అవుట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఇప్పుడు నేను ఎటువంటి ఎగ్జాంపుల్ తీసుకోబోతున్నానంటే, మన క్యాపిటల్ మీద 1% రిటర్న్, మనం చేస్తున్న ట్రేడ్లో 1% రిటర్న్ మనం తీసుకురాగలుగుతుంటే, చేస్తున్న మోస్ట్ ఆఫ్ ద ట్రేడింగ్ డేస్ అంతా కూడా మనం తీసుకురాగలుగుతుంటే 1 yearకి ఏమవుతుంది, 2 year, 3 year, 5 yearకి ఏమవుతుంది, నెక్స్ట్ 10 yearsకి ఏమవుతుంది అనేది అలా మనం చేస్తూ వెళ్తే ఎంతవరకు అలా మనం గ్రో అవుతాం అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికోసం నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నది 1,000 రూపీస్. నా దగ్గర 1,000 రూపీస్ ఉంటే నేను ఆ 1,000 రూపీస్ పెట్టి ట్రేడ్ చేస్తూ ఉంటే స్టార్టింగ్ డేస్లో 1,000 మీద 1% అంటే 10 రూపీస్. ఛార్జెస్ అండ్ యూజువల్గా ఉండే ప్రాఫిట్ అండ్ లాస్ ఇవన్నీ పోయి నేను నెట్ ప్రాఫిట్ చెప్తున్నాను. నెట్ ప్రాఫిట్ 1% ఆన్ అన్ యావరేజ్ నేను నా ట్రేడింగ్ క్యాపిటల్ మీద సంపాదించగలుగుతూ ఉంటే దెన్ ఎలా ట్రేడింగ్ క్యాపిటల్ గ్రో అవుతుంది, ఎలా కాంపౌండెడ్గా ఓవర్ ద పీరియడ్ అది మారుతూ ఉంటుంది అనేది గమనిద్దాం. క్యాలిక్యులేషన్ బ్యాక్ తీసుకుంటున్న లాజిక్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ ఆఫ్ ట్రేడింగ్ డేస్ వీక్కి 5 తీసుకుంటే మంత్కి మనకి 20 వస్తాయి. అలా ఇయర్కి తీసుకుంటే 240 ట్రేడింగ్ డేస్ వస్తాయి. 240 డివైడెడ్ బై 30 చేసాం అనుకోండి, మనకి 8 months వస్తుంది. మీన్స్ ఎంటైర్ 12 monthsలో 8 ట్రేడింగ్ మంత్స్ ఉన్నాయనుకొని ఓవర్ ద పీరియడ్ ఇలా మనం 1 year, 2 year, 3 year అలా మన క్యాపిటల్ మీద 1% రిటర్న్ని జనరేట్ చేసుకుంటూ వెళ్తే ఏ పాయింట్ ఆఫ్ టైంకి ఎంత క్యాపిటల్ని మనం సంపాదించుంటాం అనే దాని రిలేటెడ్గా ఇప్పుడు నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ 1% ఎలా వస్తుంది, మనం లాస్ అవుతాం కదా, ఛార్జెస్ ఉంటాయి కదా, ఇవన్నీ ఉంటాయి కదా. నేను ఇక్కడ మీకు చెప్పాలనుకుంటుంది ప్రతి ఒక్కరు 1% సంపాదిస్తారని కాదు. మన క్యాపిటల్ మీద మనం 1% రిటర్న్ని చూస్తేనే మనకి ఎంత డబ్బులు ఓవర్ ద పీరియడ్ వస్తుంది అనేది మనకు అర్థమైతే రేపు మనకి ఎవరైనా 10%, 50%, ఈవెన్ 100% చెప్తున్న వాటి రిలేటెడ్గా మనకు అసలు ఇంట్రెస్టే ఉండదు అసలు. సో అలాంటి అన్యూజువల్ థింగ్స్ మీద మీ ఫోకస్ వెళ్ళకూడదని ఈ 1% ఎగ్జాంపుల్ని తీసుకుంటున్నాను. సో 1,000 రూపీస్ మీద 1% అంటే 10 రూపీస్. ఫస్ట్ ట్రేడింగ్ డేలో మీకు వచ్చిన ప్రాఫిట్ 10 రూపీస్. అలా మీరు ఇయర్ అంతా చూస్తే, నేను ఇయర్ అంటే 365 days తీసుకోలేదు, ఇందాక చెప్పాను కదా లాజిక్. ట్రేడింగ్ డేస్నే తీసుకున్నాను, 8 monthsనే తీసుకున్నాను, అలానే కాంపౌండ్ చేసుకుంటూ వెళ్ళాను. అలా చూస్తే ఇయర్ మొత్తానికి మీరు 10,000 రూపీస్ ప్రాఫిట్ని సంపాదిస్తారు. 1,000 రూపీస్ మీద 10,000 రూపీస్. ఒక ఇయర్ అంతా ఇలా 1% లెక్కన మీరు సంపాదిస్తూ వెళ్తే మీ క్యాపిటల్ మీద రిటర్న్ని. సో 10,000 అనేది ఇప్పుడున్న టైంలో అయితే మనం బ్రతకలేము, 10,000 రూపీస్తో బ్రతకలేము. కానీ మనం తీసుకుంది 1,000 కాబట్టి 10,000 వచ్చింది ఫస్ట్ ఇయర్కి. అదే సెకండ్ ఇయర్కి చూస్తే ఆ వచ్చిన 10,000 రూపీస్తో మీరు ఒకవేళ ట్రేడ్ చేసి 1% రిటర్న్ని జనరేట్ చేస్తూ వెళ్ళుంటే 1,25,000 అయ్యేది సెకండ్ ఇయర్ ఎండ్ అయ్యేసరికి. అదే థర్డ్ ఇయర్ ఎండ్ అయ్యేసరికి 14 lakh అయ్యేది. అదే ఫోర్త్ ఇయర్ ఎండ్ అయ్యేసరికి 1.6 crore అయ్యేది.
5th ఇయర్ ఎండింగ్ నాటికి అది 18 crore అయ్యేది. 1000 నుంచి 5 yearsలోనే 18 crores వచ్చాం. ఇలా 6th ఇయర్ 7th ఇయర్ అలా వెళ్తుంటే 18 crores కాస్త 100 crores లోకి 1000 crores లోకి ఈవెన్ lakh crore కూడా వెళ్ళిపోతుంది. కానీ నేను చెప్పాలనుకుంటుంది, ఎవరెవరైతే స్టాక్ మార్కెట్లో పెట్టిన క్యాపిటల్ మీద 10%, 20% ఆర్ 50% రిటర్న్ని జనరేట్ చేద్దాం అనుకుంటుంటారో చేస్తున్న ట్రేడ్స్లో, బికాస్ ఆప్షన్ బయింగ్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఎక్స్పెక్ట్ చేసేది చాలా ఎక్కువగానే ఉంటుంది. చాలా తక్కువ పర్సెంట్కి అయితే ఎవరు బ్యాక్ అవ్వరు. చెప్పండి, మీరు 1000 రూపీస్ పెట్టో లేకపోతే 10,000 రూపీస్ పెట్టో ట్రేడ్ చేస్తున్నప్పుడు 1% ప్రాఫిట్ మీరు ఎన్నిసార్లు చూస్తుంటారు? మీరు చేస్తున్న ట్రేడ్ రిలేటెడ్గా మీరు తీసుకున్న పర్టికులర్ ట్రేడ్లో 1% ప్రాఫిట్ మీకు ఎన్నిసార్లు కనిపించుంటుంది? సో ఈ థియరీ ఒక ఇంటెన్షన్, మార్కెట్లో మీరు కన్సిస్టెంట్గా ఒక పర్టికులర్ రిటర్న్ని జనరేట్ చేసుకోగలుగుతూ ఉంటే స్టార్టింగ్లో మీకు దాని ఇంపాక్ట్ కనిపించదు. స్టార్టింగ్లో 10,000 వచ్చింది, తర్వాత ల్యాక్స్లోకి మూవ్ అయింది, ఇంకాస్త తర్వాత క్రోర్స్లోకి మూవ్ అయింది. ఆ క్రోర్ కూడా సింగిల్ డిజిట్ నుంచి డబల్ డిజిట్, డబల్ నుంచి ట్రిపుల్ అలా మారిపోతూ ఉంటుంది. కాబట్టి మన క్యాపిటల్ ఎంత, మన క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఎంత తక్కువ రిటర్న్ని మనం కన్సిస్టెంట్గా మార్కెట్ నుంచి సంపాదించుకోగలం. ఒక పర్టికులర్ ఆప్షన్ సెల్లింగ్ ద్వారా కానీ ఆర్ మీరు ఫాలో అవుతున్న సిస్టమ్ ద్వారా కానీ క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేస్తూ రిస్క్ తక్కువగా ఉంచుతూ రివార్డ్ని కూడా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయగలిగే ట్రేడింగ్ సెటప్ రిలేటెడ్గానే మోస్ట్లీ వర్క్ చేయడానికి ప్రయత్నించండి. కానీ వేలకు వేలు అండి లక్షలు కూడా సంపాదించే స్ట్రాటజీస్ ఆర్ మీకు కాల్స్ ఇస్తాం అంటున్న వాటిని మాత్రం ఎంకరేజ్ చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. సో ఇప్పుడు థర్డ్ పాయింట్, ఇదే యాక్చువల్గా సబ్స్క్రైబర్ అడిగిన క్వశ్చన్. లక్షలు కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు ఎందుకని వారెన్ బఫెట్ స్టేజ్కి వెళ్ళరు? వారెన్ బఫెట్ అనే కాదు, ఏ ఫేమస్ ఇన్వెస్టర్ అయినా thousands of crores సంపాదించిన ఇన్వెస్టర్ స్టేజ్కి ఎందుకు వెళ్ళరు అని. ఇది యాక్చువల్గా వ్యాలిడ్ క్వశ్చన్. దీనికి ప్రాక్టికల్ ఆన్సర్ అయితే, మీరు ఎప్పుడైనా ఒక 1000 స్టాక్స్, ఒకవేళ స్టాక్స్ని మీరు ఇంట్రాడేలో సెల్ చేద్దాం అనుకున్నా, మీరు మార్కెట్ ప్రైస్ పెట్టి సెల్ చేశారనుకోండి, మీకు కనిపిస్తున్న ప్రైస్ దగ్గరే అది ఎగ్జిక్యూట్ అవుతుందా? మీకు 100 రూపీస్లో స్టాక్ ట్రేడ్ అవుతున్నట్లు కనిపిస్తుంది, మీరు మార్కెట్ ప్రైస్ పెట్టి సెల్ చేసేసారు, అది ఎగ్జాక్ట్గా 100 దగ్గరే ట్రేడ్ అవుతుందా? లేదు, 99.5 లేకపోతే 99 డిపెండింగ్ అపాన్ లిక్విడిటీ మారుతుంది. సో మీకు కనిపించే ప్రైస్కి, మీరు ఏ ప్రైస్ దగ్గర అయితే సెల్ చేశానని మీరు అనుకుంటుంటారో ఆ ప్రైస్కి ఎగ్జిక్యూట్ అయిన ప్రైస్కి మధ్యలో డిఫరెన్స్ ఉంది చూసారా? మీరు అనుకున్న దానికంటే కొంత తక్కువలో సెల్ అయింది చూసారా? దాన్ని స్లిప్పేజ్ అంటారు. ఆ స్లిప్పేజ్ అనేది ఎందుకు వస్తుందంటే, మీరు సెల్ చేస్తున్నంత క్వాంటిటీని బై చేయడానికి బయర్స్ అక్కడ రెడీగా లేకపోవడం వల్ల, ఆ ప్రైస్ దగ్గర కింద ఉంటారు రెడీగా, ఆ ప్రైస్ దగ్గర రెడీగా లేకపోవడం వల్ల దీంతోనే ప్రాబ్లం వస్తుంది మనకి. మీరు గమనిస్తే ఎఫ్ఐఎస్ కానీ ఆర్ బిగ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ కానీ మార్కెట్ పెరుగుతుంది అనుకోండి, లైక్ నిఫ్టీ పెరుగుతుంది అనుకోండి, వాళ్ళు కావాలంటే ఫ్యూచర్స్ని కొనచ్చు, కాల్స్ని కొనచ్చు. కానీ ఫ్యూచర్స్ని కొంటారు, కాల్స్ని కొంటారు, పుట్స్ని షార్ట్ చేస్తారు. ఈ 3 సెగ్మెంట్స్లో ఎందుకు యాక్టివిటీ తీసుకుంటారు? లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. ఒకే దాంట్లో వాళ్ళు ఒక 100 crores ఆర్ 150 ఆర్ 200 crores దగ్గరగా ఒకే పాయింట్లో వాళ్ళ యాక్టివిటీ తీసుకోవాలంటే దానికి తగ్గ యాక్టివిటీ అదర్ సైడ్ నుంచి ఉండాలి. వాళ్ళు ఒకవేళ బై చేస్తుంటే అటుపక్క సెల్లర్స్ ఉండాలి, సెల్ చేస్తుంటే అటుపక్క నుంచి బయర్స్ ఉండాలి. ట్రేడింగ్లో మనకు అలాంటి లిక్విడిటీ అంటే పర్టికులర్ స్ట్రైక్ దగ్గర, ఒకవేళ ఆప్షన్స్ అవుతుంటే, ఈవెన్ ఫ్యూచర్స్ అవుతున్నా, లేకపోతే ఈక్విటీలో కూడా ఒక పర్టికులర్ ప్రైస్ దగ్గర మనకి అంత అవైలబిలిటీ ఉండదు, లిక్విడిటీ ఉండదు. ఈవెన్ మీరు హై లిక్విడ్ స్టాక్స్ని తీసుకున్నా అవి ఒక సర్టైన్ లిమిట్ వరకే. మీ దగ్గర 100 crores ఆర్ 150 అంత వరకు వెళ్ళిపోతున్నారంటే హై లిక్విడ్ స్టాక్స్లో కూడా మీరు సెల్ చేస్తుంటే సడన్గా కొంత డిప్ అవుతుంది, బై చేస్తుంటే సడన్గా కొంత ర్యాలీ అవుతుంది. సో మీరు ఓపెన్ మార్కెట్లో అలాంటి బిగ్ ట్రేడ్స్ని ఎగ్జిక్యూట్ చేయడం కష్టం అవుతుంది. కాబట్టి ట్రేడింగ్లో ఒక సర్టైన్ లిమిట్ వరకే ఒక రిటర్న్ ఉంటుంది. ఒక్కొక్క పర్సన్ డిపెండ్ చేసుకొని ఆ లిమిట్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ప్రీవియస్గా మనం క్రియేట్ చేసిన రిటర్న్ని క్రియేట్ చేయలేం. కాబట్టి మీరు గమనించండి, స్టాక్ మార్కెట్లో మీకు ఎవరెవరైతే ఇయర్లీ ప్రాఫిట్స్ చూపిస్తూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా పోర్ట్ఫోలియో ఉంటుంది, వాళ్ళు ఖచ్చితంగా స్టాక్స్ని హోల్డ్ చేస్తారు. ఎందుకంటే ఒక పాయింట్ తర్వాత ఆ క్యాపిటల్ని వాళ్ళు ట్రేడింగ్లో పెట్టి గ్రో చేయడం అనేది అది పాసిబిలిటీకి దూరం వెళ్తుంది. ఎందుకంటే లిక్విడిటీ అలా మనకి దొరకదు. సో అలా మనం ట్రేడింగ్ చేస్తుంటేనే మనకు అర్థమైపోతుంది మనం ఎంత క్వాంటిటీని స్లిప్పేజ్ ఎక్కువ లేకుండా చేయగలుగుతున్నాం, ఆప్షన్స్ని ఫ్యూచర్స్ని మేనేజ్ చేయగలుగుతున్నామా, ఈక్విటీతో పాటు బ్యాలెన్స్ చేయగలుగుతున్నామా, ఇలా 3 సెగ్మెంట్స్లో ట్రేడ్స్ని తీసుకోగలుగుతున్నామా, లేదా తీసుకోలేకపోతున్నామా, మనకు అర్థమవుతుంది. అసలు ఒక పర్టికులర్ ట్రేడర్ తన కెపాసిటీని బట్టి ఒక లిమిట్ వచ్చేంత వరకు క్యాపిటల్ని గ్రో చేసిన రేట్, ఆ లిమిట్ తర్వాత గ్రో చేయడం కష్టమవుతుంది.
అండ్ ఇంకాస్త తర్వాత అయితే సాచురేషన్ వచ్చేస్తుంది. దాని తర్వాత మీకు ఎంత ఇన్కమ్ మీకు ఇస్తున్నా ప్రీవియస్గా అది నథింగ్ బట్ ఇంకా దాని ద్వారా ఏం చేయలేరు తను. ప్రీవియస్గా ఉన్న క్యాపిటలే దాన్నే గ్రో చేయగలుగుతారు, కానీ అడిషనల్గా వస్తున్న క్యాపిటల్ మళ్ళీ మనం అలా గ్రో చేయలేం. కాబట్టి ఇందాక నేను మీకు వేసిన సిఏజిఆర్లో కూడా 1% దాంట్లో కూడా అది ఒక పర్టికులర్ పాయింట్ వరకు చేయొచ్చు. 1% కాదు, ఇంకా ఎక్కువ దాంతోనే చేయొచ్చు, ఇంకా ఎక్కువగానే చేయొచ్చు. కానీ ఆ పర్టికులర్ పాయింట్ తర్వాత నుంచి మనం దాన్ని అలా మెయింటైన్ చేయలేము. కాబట్టి స్టార్టింగ్ డేస్లో మనం క్యాపిటల్ని గ్రో చేసిన పర్సంటేజ్ క్యాపిటల్ పెరిగే కొద్దీ అదే రేట్తో గ్రో అవ్వదు. ఫస్ట్ థింగ్, ఒక పాయింట్ తర్వాత ఎంత డబ్బులు వచ్చి మనకి యాడ్ అవుతున్నా అది ఎటువంటి యూజ్లోకి వెళ్ళదు, అవుట్ ఆఫ్ అవర్ లిమిట్కి వెళ్ళిపోతుంది ఆ క్యాపిటల్. దాని ద్వారా మనం ఏం చేయలేం కూడా. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఎవరైతే కన్సిస్టెంట్గా మార్కెట్ నుంచి సంపాదిస్తున్నారు అని మీరు అనుకుంటుంటారో, చూస్తుంటారో వాళ్ళ ఇయర్లీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ని, వాళ్ళు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్లో కూడా ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్గా ఎంతో కొంత ఐడియా ఉంటుంది. పర్సనల్గా మేము ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా తెలుసుకోవడానికి, ఏ స్టాక్స్ ఇంకా బెటర్గా గ్రో అవుతాయని అర్థం చేసుకోవడానికి, స్టడీ చేయడానికి, వాటి మీద ఫోకస్ చేయడానికి కూడా రీజన్ ఇదే. కాబట్టి ఫైనల్గా నేను చెప్పాలనుకునేది ఈ సెగ్మెంట్ రిలేటెడ్గా, ట్రేడింగ్ ఒక పాయింట్ వరకు, దాని తర్వాత మీరు ఆ క్యాపిటల్ని అబ్నార్మల్గా తీసుకువెళ్ళారు ఇంకా పైకి. కాబట్టి ఎప్పటికీ గుర్తుంచుకోండి, ట్రేడింగ్ ఎప్పుడు కూడా ఇన్కమే. అది కూడా బిగినర్స్కి ఇన్కమ్ వచ్చేస్తుందని కాదు, మీరు ఎంత బెస్ట్ స్కిల్ని మెయింటైన్ చేసినా అది ఇన్కమే. వెల్త్ని ఎప్పటికీ క్రియేట్ చేయదు ఒక సర్టెన్ పాయింట్ వరకు. తర్వాత వెల్త్ ఎప్పుడు ట్రేడింగ్ ద్వారా అవ్వదు, ఇన్వెస్ట్మెంట్ ద్వారా వెల్త్ క్రియేట్ అవుతుంది. కాకపోతే మనం ఇన్వెస్ట్ చేయడానికి మనకి మనీ కావాలి. ఒకవేళ ఆ మనీని మనం ఇంకేదైనా ఇతర రూట్స్ ద్వారా బాగా బెస్ట్గా సంపాదిస్తున్నాం అనుకోండి, వెల్ అండ్ గుడ్. లేదంటే కొంత టైం మీకు మీరు ఇవ్వండి. 1% ఆర్ లెస్ దాన్ 1% ఉన్నారంటున్నారు కదా, బ్యాంక్ ఎఫ్డి కంటే బెటర్గా రిటర్న్ని జనరేట్ చేసేవాళ్ళు. దాంట్లో మీరు ఉన్నారా లేదా అని టెస్ట్ చేయండి. 6 months 1 year టైం తీసుకొని టెస్ట్ చెయ్యండి. ఓకే, హిట్ అయితే ఓకే. మనం పేపర్ ట్రేడే చేస్తుంటాం, పేపర్ ట్రేడ్ చేసే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, దాంట్లో పేపర్ ట్రేడే చేస్తుంటాం. మనం సక్సెస్ అయ్యామన్న తర్వాత మనీని తీసుకువెళ్దాం మార్కెట్లోకి. బట్ ఒక టైం ఇచ్చి మీరు ఆ 1%లో ఉన్నారో లేదో చూడండి. లేదంటే ఓకే, మనం మన జాబ్ ఆర్ స్టడీస్ ద్వారా వచ్చే నెక్స్ట్ వస్తున్న ఇన్కమ్తో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇఫ్ మనం ఉన్నాం అనుకుంటే స్లోగా ట్రేడింగ్ ద్వారా కూడా, జిరోదా CEO నితిన్ కామత్ గారు చెప్పినట్టు, మనకి ఏదైనా ఆల్టర్నేట్ ఇన్కమ్ ఉంటుంది అనుకున్నప్పుడు, జాబ్ ఆర్ ఏదైనా బిజినెస్ ఉందనుకున్నప్పుడు, మనకు ఒకవేళ అవి మెయింటైన్ చేస్తూ కూడా ఫ్రీ టైం కూడా ఉంది, అది యూటిలైజ్ చేసుకోవాలనుకున్నప్పుడు, అలాంటి మ్యాచ్ దొరికింది మీకు, ట్రేడింగ్కి మీరు చేస్తున్న దానికి మ్యాచ్ ఉంది, కొంత ఫ్రీ టైం ఉందనుకున్నప్పుడు, దాని అప్పుడు ట్రేడింగ్లో మీరు సక్సెస్ అయ్యారని మీకు అర్థమైన తర్వాత ఎంటర్ అయ్యారనుకోండి. సో మన ఫైనాన్షియల్ స్టెబిలిటీని కాపాడుకుంటూ, ఎక్కడ మన మెయిన్ సోర్స్ని డ్యామేజ్ చేయకుండా మనం సక్సెస్ అయ్యామని మనకి మనం ప్రూవ్ చేసుకున్న తర్వాత మార్కెట్లోకి వస్తే, దాని ఆ కాన్ఫిడెన్స్ అండ్ దాని తర్వాత మనం ఒకవేళ సంపాదిస్తుంటే ఆ వచ్చే ఒక హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది. ఒక స్మాల్ రిక్వెస్ట్ నా సైడ్ నుంచి, బికాస్ ఈ రీసెంట్ డేస్లో కూడా నాకు తెలిసిన కొంతమంది జాబ్ చేస్తున్నాను, జాబ్ మానేసి ట్రేడింగ్లోకి రానా, సోషల్ మీడియాలో పర్ డే ఒక 50,000 ఆర్ 2 lakhs 5 lakhs సంపాదిస్తున్నారు, అది నా మంత్లీ ఆర్ ఇయర్లీ శాలరీ అదంతా. సో నేను టైం వేస్ట్ చేస్తున్నానేమో, ఇది కరెక్ట్ కాదేమో, నేను ట్రేడింగ్లోకి వెళ్ళాలేమో, నా దగ్గర ఇంత డబ్బులు ఉంది, నేను తీసుకువెళ్తాను, తను నేర్పిస్తా అంటున్నారు కదా అని చెప్పి మీరు వచ్చారంటే మాత్రం మీరు డెఫినెట్లీ రిగ్రెట్ అవుతారు. ట్రస్ట్ మీ, నిజంగా రిగ్రెట్ అవుతారు. మీరు మిమ్మల్ని నమ్మండి, నన్ను ఇంకెవరినో ఇలా డిజిటల్గా కనిపిస్తున్న పర్సన్స్ని కాదు. మీకు మిమ్మల్ని ప్రూవ్ చేసుకున్న తర్వాతే ఏ సెగ్మెంట్లోకైనా ఎంటర్ అవ్వండి. అంతవరకు మీకు ఏదైతే ఇప్పుడు అన్నం పెడుతుందో, లేకపోతే ఏదైతే ఫ్యూచర్లో అన్నం పెడుతుందని మీరు చేస్తుంటారో పని, దాన్ని వదిలేసే పని అయితే చేయొద్దు. మీరు ఏం చేస్తున్నారో ఆ చేస్తున్న పనికి ఫోకస్ పెడుతూ, ఫ్రీ టైం మిగిలింది అనుకుంటారు కదా, మీరు ఎంటర్టైన్మెంట్ కానీ ఫ్రెండ్స్ కానీ వీటికి స్పెండ్ చేస్తారు కదా, ఇదో 6 months ఆర్ 1 year కొంత పాస్ చేయండి, వాటిని కొంత ఆపండి. ఒకవేళ మీకు రియల్గా ట్రేడింగే కెరియర్గా తీసుకోవాలి, నేను జాబ్ మానేస్తాను అనుకున్న వాళ్ళకి చెప్తున్నాను. ఆర్ స్టడీస్ నాకు నెగ్లెక్ట్ చేస్తాను, నాకు అవి ఇంట్రెస్ట్ అనిపించట్లేదు అనుకునే వాళ్ళకి చెప్తున్నాను. మిగతా వాటిని సాక్రిఫైస్ చేయండి, వీటిని కాదు, చదువుని కానీ జాబ్ని కానీ వీటిని కాదు, వాటిని సాక్రిఫైస్ చేసి 6 months ఆర్ 1 year టైం ఇచ్చి పేపర్ ట్రేడ్ చేయడానికి ప్రయత్నించండి. డెమో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. రీసెంట్గా కూడా ఒక డెమో ప్లాట్ఫామ్ని మన ఛానల్లో అప్డేట్ చేశాను, ఎలా డెమో ట్రేడ్స్ మనం చేయొచ్చని. నేర్చుకోండి కాన్సెప్ట్, కంటెంట్ని నేర్చుకోండి. మీరు కంటెంట్ కోసం అయితే ఎటువంటి కోర్స్ జాయిన్ అవ్వాల్సిన నీడ్ లేదు, మొత్తం కూడా డిజిటల్గా ఫ్రీగా ఉంది. యూట్యూబ్లో మీకు అనిపించింది సెర్చ్ చేయండి, మీకు కావాల్సిన టాపిక్ వస్తుంది, సెర్చ్ చేయండి, నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. లైవ్ మార్కెట్లో పేపర్ ట్రేడ్ చేయండి, ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో 1 or 2 days గ్యాప్ తీసుకొనైనా
మీకు అర్థమవుతుంది మార్కెట్లో మీ సైకాలజీ సూట్ అవుతుందా, ట్రేడింగ్కి సూట్ అవ్వట్లేదా అని. పేపర్ ట్రేడ్లో కన్సిస్టెంట్గా ఒక 6 months పాటు మీరు డబ్బులు సంపాదించారనుకున్నప్పుడు కొంత మొత్తంలో మార్కెట్లోకి మనీని తీసుకువెళ్తూ అక్కడ కూడా మీరు ప్రాఫిటబుల్ అయ్యారు అనుకున్న తర్వాత మీరు ఏదైతే డెసిషన్ అనుకుంటున్నారో అప్పుడు దాని గురించి ఆలోచించండి. కానీ జస్ట్ ప్రాఫిట్స్ని చూసి ఫ్రస్ట్రేట్ అయ్యి లైఫ్లో ఇది కదా, ఇది మనం ఎంత చదివినా ఎంత జాబ్ చేసినా ఏముందని ఒక నెగ్లిజెన్స్ అయితే మీరు చేస్తున్న పని మీద అయితే ఎప్పటికీ చూపించద్దు. రిగ్రెట్ అయితే తప్పకుండా అవుతారు. ఇది ట్రెండ్ చాలా పెరిగింది. రీసెంట్ డేస్లో చదువుకుంటున్న వాళ్ళు అడిగారు అండ్ జాబ్ చేస్తున్న వాళ్ళు అడుగుతున్నారు ఇది కెరియర్గా తీసుకోవచ్చా అని. ఇది ఎవరిని మీరు అడగకూడదు కెరియర్గా తీసుకోవచ్చా అని. మీకు మిమ్మల్ని ప్రూవ్ చేసుకుంటే, మీకు కాన్ఫిడెన్స్ వస్తే మీరు ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వగలరు ట్రేడింగ్ ద్వారా అని ఇంకొకరిని అడగరు. అసలు ఇది ఇంకొకరిని అడుగుతున్నారంటే మీకు క్లారిటీ లేదు, దాన్ని ఆ పని చెయ్యొద్దు. మీకు మిమ్మల్ని ప్రూవ్ చేసుకున్న రోజు, మీకు ఒక క్లారిటీ వచ్చిన రోజు మీరు ఎవరిని అడగరు ఈ క్వశ్చన్. ఐ హోప్ మీకు ఇది అర్థమైందని. ఈ వీడియోలో చెప్పిన కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బట్ పాసిబుల్ ఈ వీడియోని మన వాళ్ళతో స్పెషల్లీ బిగినర్స్తో షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.